గాయత్రి మంత్రంతో కనీసం 10 సార్లైనా అభిమంత్రించిన జలముతో శిరస్సును అవయవాలను ప్రోషించుకుంటే గాయత్రి స్నానమవుతుంది. దీనివల్ల సమస్త పాపములు పరిహారమవుతున్నాయి. భగవద్ధ్యానము, విష్ణు చింతనము, వేదాంతర శ్రవణము, సద్గ్రంథ పఠనము ఇటువంటివన్నీ ధ్యానమయ స్నానాల్లో చేరుతాయి. అలాగే ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాల్లో ఉపవాసముండి ఆత్మవిచారణ సాగిస్తూ జ్ఞానాన్ని సంపాదించడం బోధమయ స్నానం అంటారు. ఉపవాసముంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడం. ఆహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదరదు, భగవద్ధ్యానం సరిగ్గా కుదరదు. అందువలన ఉపవాసం చేయమన్నారు. ఉండలేని వారు పాలో పండ్లో కొద్దిగా తీసుకోవచ్చు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.